నమస్కారం. నా పేరు రియాన్స్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఒక శీర్షిక చెప్పబోతున్నాను. ఇది మా లీడర్ తాతగారికి అంకితం. నాన్నెందుకో వెనకపడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకపడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకపడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకి వచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకపడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవటమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానప్పుడు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లలు ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకపడ్డాడు. అమ్మకి నాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారపు అంచు ఉన్న పట్టు పంచ ఒక్కటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకపడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు ఈసారి పండగకి చీర కొనొద్దు అన్నదమ్మ. ఇష్టమైన కూరని చెప్పి మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతో ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్నెందుకో చాలా వెనకపడ్డాడు. నాన్నలా వెనకపడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నుముక కావడమే. వెన్నుముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకపడిపోవడానికి కారణం. శివోహం. నేను చెప్పాలనుకున్నాను మీరు లీడర్ రమణమూర్తి గారు మనవడని, కానీ తనే అనౌన్స్ చేసుకున్నాడు.